పార్వతీపురం మున్సిపల్ సాధారణ సమావేశంలో కూటమి వైసీపీ కౌన్సిల్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమావేశంలో ఫిరాయింపులు చేసిన కౌన్సిలర్ల కోసం ఇరు పార్టీల మధ్య గొడవలు జరగడంతో మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆదేశాలతో పోలీసులు చొరవ తీసుకుని గొడవకు కారణమైన వైసీపీ సభ్యులను బలవంతంగా బయటికి పంపించారు. దీంతో ఆగ్రహించిన చైర్పర్సన్ బౌను గోనేశ్వరి ఇతర వైసీపీ సభ్యులతో ఎమ్మెల్యే కమిషనర్ తీరును నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో నెలల తర్వాత నిర్వహించిన సాధారణ సమావేశాన్ని సక్రమంగా జరగకుండా ఎమ్మెల్యే కమిషనర్ తనను తమ పార్టీ కౌన్సిలర్ను గౌరవించకుండా వ్యవహరిస్తూ అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అజెండాలోని కొన్ని అంశాలపై తాను అభ్యంతరం వ్యక్తం చేయగా వాటిని పట్టించుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జరిగింది. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ సమావేశం కౌన్సిల్లో మన కూటమి నాయకులు వైసీపీ నాయకులపై గొప్ప ధోరణిగా ప్రవర్తించారు. దానివల్ల మీటింగు జరగకుండా ఆపాలని చూశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఎంత భయం ఉందో కానీ ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ కౌన్సిల్ హాల్ వరకు రావాల్సిన పరిస్థితి ఏంటి? పోలీసుల ప్రొడక్షన్ ఏంటంటే బయట మున్సిపల్ ఆఫీస్ బయటే కానీ కౌన్సిల్ హాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ ఎజెండాని బడ్జెట్ సమావేశం జరుపుతామని చెప్పి వస్తే నిన్న ఎజెండా మధ్యాహ్నం 3 అప్పుడు పంపించారు. అంటే 74 అంశాలతో ఎజెండా పంపించి ఇందులో సంబంధం లేని 2 సబ్జెక్టులు పెట్టి ఇవి ఎందుకు సార్ పెట్టారు, ఇవి తీసి పంపిస్తే నేను ఎజెండా సంతకం పెడతాను అని సార్కి చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారంటే నేను కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నానమ్మా, నేను తర్వాత మాట్లాడతాను అన్నారండి. అని తర్వాత సీసీ కూర్చొని ఇవి తీసుకురండి ఎజెండా పెడతానంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కమిషనర్ గారు 7 గంటలకు ఫోన్ చేసి అమ్మ తల్లి పెట్టిరా సంతకం అనేసి అంటున్నారు. సార్ మీరు ఎన్నిసార్లు చెప్పినా మన గత ప్రభుత్వంలో 24 మంది అవుట్సోర్స్ ఉద్యోగాలు వేసిన కలెక్టర్ గారి తమ్ముతో ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఎజెండాలో పెట్టారు. సార్ ఎంతవరకు న్యాయము? వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ ఎజెండాలో ఎందుకు పెట్టారు సార్? ఈ అంశం అయితే పెడితే నేను ఈ ఎజెండా సంతకం పెట్టను అని చెప్పి పంపించాను. పంపిస్తే కమిషనర్ గారికి మరి ఎంత న్యాయం, ఒక్క ఆడ ప్రథమ పౌరాలైన చైర్మన్ గారికి రాత్రి 10 అప్పుడు తలుపులు కొట్టి ఎజెండా సంతకం పెట్టమని పంపిస్తే ఎంత దౌర్జన్యము. అలాగని ఆ మేడం గారు అని మళ్ళీ 10:40 నిమిషాలకి ఫోన్ చేసి నేను C1 తీసుకొని వస్తానమ్మా అన్నారు. సార్ మీరు ఎవరిని తీసుకొని వచ్చినా ఇప్పుడు నేనైతే మట్టుగా మీరు ఆ సబ్జెక్ట్ని మైనస్ చేస్తే కానీ నేను ఎజెండా సంతకం పెట్టనని చెప్పారు. చెప్తే సరేలే అమ్మ, అయినా రాత్రిపూట 11 ప్రాంతంలో ఎజెండా పంపి సంతకం పెట్టమండము ఎంతవరకు కమిషనర్ గారికి మరి ఎంత అన్యాయమో చూడండి. అప్పుడు ఒక ఎంఆర్ఓకి జరిగింది, ఈరోజు ఒక చైర్మన్కి జరుగుతుంది. మరి ఎంత ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో మరి ఈ కూటమి నాయకులు మరి ఎంత ముందుకు మరి ఇంకెళ్తారో, ఎన్ని ధోరణాలు చేస్తారో మరి తెలియటం లేదు. వైసీపీ నాయకుడు మీద దౌర్జన్యంగా కూటమి నాయకులు మీద పడి కొట్టడానికి కలబడితే పోలీస్ వారు వచ్చి మన వైసీపీ కౌన్సిలర్ని తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళాలి కానీ ఒక్కళ్ళే ఎందుకు తీసుకెళ్ళాలి సార్? కౌన్సిల్ హాల్లోకి పోలీసు సిబ్బంది ఎంతవరకు రావడం న్యాయం సార్? మరి కౌన్సిల్ హాల్లోకి పోలీస్ ప్రొడక్షన్ అయితే రాకూడదు సార్. మరి వాళ్ళకి తెలిసే పెట్టి చేశారు, వాళ్ళు కూడా తెలిసే వచ్చారు. మరి అది ఎంతవరకు మరి ధర్మం మరి చూడండి సార్.